తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళకు ఒక ఆరోగ్యం డీటెయిల్గా ఇచ్చే ఒక డేటాబేస్, ఒక డిజిటల్ కార్డు క్రియేట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పైలట్ ప్రాజెక్ట్ కింద సంగారెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు నాకు తెలిసి మంత్రివర్యులు సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని నేను భావిస్తున్నాను. మహిళలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలని. క్యాన్సర్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. 3rd స్టేజ్లో చాలామంది చాలా ఆరోగ్యంగా ఉంటారు, మనతోనే ఉంటారు. సడన్గా అయ్యో పాపం వల్ల క్యాన్సర్ వచ్చిందంటే 3rd స్టేజ్, 4th స్టేజ్, ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్ అని. మీరు నిజంగా ఇట్స్ హార్ట్ బర్నింగ్, వినడానికే కొంచెం బాధాకరమైన విషయం. అందుకే నూరి దత్తాత్రేయులు గారిని తెలంగాణ రాష్ట్రానికి క్యాన్సర్ అడ్వైజర్గా అపాయింట్ చేసుకున్నాం. రీసెంట్గానే వారికి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. క్యాన్సర్ మీద కంప్లీట్గా ఫోకస్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. వీటికి సంబంధించిన వైద్యాన్ని ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించుకోవడానికంటే సమస్య రాకుంటేనే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందుకే ఈరోజు మనకు కావాల్సిన ఇంకా ప్రైమరీ హెల్త్ సెంటర్, లేకపోతే నేను మేజర్గా మెడికల్ కాలేజ్, టీచింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ సిస్టమ్ని అంతా కూడా ఆయా ఏరియాలలో వాటి కిందకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాం. లాస్ట్ 2 yearsలో ఐ స్పెంట్ ఆల్మోస్ట్ 1800 crores ఆన్ రాజీవ్ ఆరోగ్యశ్రీ అండ్ సీఎం రిలీఫ్ ఫండ్. సో 1800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పేదల వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు పెట్టింది. 10,000 కోట్ల రూపాయలతో దాదాపుగా 2,700 కోట్లు ఉస్మానియా హాస్పిటల్, వరంగల్ టీమ్స్, అల్వాల్ టీమ్స్, ఎల్బీ నగర్ టీమ్స్, సనత్ నగర్ టీమ్స్, నిమ్స్లో కూడా జస్ట్ ఈ హాస్పిటల్స్ని ఆల్మోస్ట్ 10,000 బెడెడ్ హాస్పిటల్స్ కింద నిర్మాణం చేయబోతున్నాం. ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ 10,000 to 11,000 crores ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సమకాలీన సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు విద్యను, వైద్యాన్ని, వ్యవసాయాన్ని, ఈ 3 అంశాలను ఒక నూతన ఛాలెంజ్ కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్న, వైద్యశాఖ మిత్రులు దామోదర్ రాజనరసింహ గారికి ఇచ్చిన. ప్రత్యేకమైన దృష్టి పెట్టి పేదలకు విద్య, వైద్యాన్ని సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించగలిగినప్పుడు 90% రాష్ట్రంలో ఉండే సమస్యలు మేము పరిష్కరించిన వాళ్ళమే అవుతాం. వీ నీడ్ నాట్ టు గివ్ మోర్ అండ్ మోర్ వెల్ఫేర్. గ్రామంలో ఉండే పేదవాడికి విద్యను అందిస్తే వాడు డాక్టరో, లాయరో, ఇంజనీరో, సైంటిస్టో అయిందంటే నేను వాడికి పెన్షన్ ఇవ్వడమో, లేకపోతే రేషన్ ఇవ్వడమో, బియ్యం ఇవ్వడమో, రేషన్ కార్డు ఇవ్వడమో, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అతనికి ఒక సాంకేతిక పరమైన వృత్తి నైపుణ్యాన్ని నేర్స్తే అతను ప్రభుత్వం దగ్గర చేయి జాసడు. అతనికి ఆ అవకాశాలు లేవు కాబట్టే ప్రభుత్వం వైపు సహాయం కోసం చూస్తున్నారు ఈ నిస్సహాయులు. సో ఈ నిస్సహాయులను అందరినీ కూడా ఎంపవర్ చేయాలనేదే మా ఉద్దేశం. ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అత్యధికంగా ఖర్చు అవుతుంది. అంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, లేకపోతే ఒక పేషెంట్ని ట్రీట్ చేయడానికి అవసరమైన మెడిసిన్స్ కావచ్చు, ఇతర కావచ్చు, చాలా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును పేదలు భరించలేని స్థాయికి వచ్చింది. అంత ఖర్చు పెట్టకపోతే ఆసుపత్రులు ఆ వైద్యాన్ని అందించలేని పరిస్థితి. ఎవరి వైపు చూసినా అది కరెక్టే అనిపిస్తుంది. సమస్య యజమానుల వైపు చూస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది. ఇంత పెద్ద హాస్పిటల్ టాలెస్ట్ టవర్ని మెయింటైన్ చేయాలంటే ఉత్త ఏసీలకు ఎంత ఖర్చు అవుతుంది, క్లీన్గా మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు ప్రొఫెషనల్స్ వదిలేసేయండి. జస్ట్ టు మెయింటైన్ అప్ టు ది మార్క్ ఆల్సో దే హ్యావ్ టు స్పెండ్ ఏ లాట్. ఇంత పరిశుభ్రంగా దీన్ని నిర్వహించాలంటే అయ్యే ఖర్చు, డాక్టర్లు, ఇదంతా వ్యవస్థ. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా తీసుకురావాలని మా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు జీవిత బీమా, ఆరోగ్య భద్రత, ఈ రెండింటిని పేదలకు అందించాలనుకుంటున్నాం. ఈ యాజమాన్యాన్ని కూడా మీరు గతంలో ఏ విధంగా అయితే ఒక పేషెంట్ వచ్చినప్పుడు వారిని మీ కుటుంబ సభ్యులుగానో, లేదా మీరు వాళ్ళకి కుటుంబ సభ్యులని ఒక నమ్మకం, విశ్వాసం కల్పించే విధంగా ఏదైతే సహాయాన్ని, వైద్యాన్ని అందిస్తున్నారో భవిష్యత్తులో ఇదే విధంగా మీరు రాణించాలి. దేశానికే గుర్తింపు తీసుకురావాలి. మీరు దేశంలో గుర్తింపు తెచ్చుకోవడం అనేది ఎలాగూ తెచ్చుకుంటారు, అది నేను చెప్పాల్సిన పని లేదు.
కానీ మీ వల్ల మెడికవర్ వల్ల ఈ దేశానికి కూడా గుర్తింపు రావాలి. మెడికవర్ అనేది ఒక భారతదేశంలో ఒక గొప్ప రోడ్ మ్యాప్